Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే మార్కెట్స్ సేమ్ అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ మూవ్ అవుతున్నాయి. నిఫ్టీ 18 పాయింట్స్ నెగటివ్ గా 10886 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 66 పాయింట్స్ నెగటివ్ బేస్ లో 36307 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 6 పాయింట్స్ నెగటివ్ గా 27521 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. కానీ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే విప్రో 1.95%, రిలయన్స్ 1.5%, కోటక్ మహీంద్రా 1.5%, ఓఎన్జీసీ 1.34% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక 1% వరకు పాజిటివ్ వేస్లో మోతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే సన్ ఫార్మా 10%, భారతీ ఎయిర్టెల్ 5.83%, గెయిల్ 2.5%, హెచ్పిసిఎల్ 1.5% అండ్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ 1.38% వరకు నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక చూస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రజెంట్ అడ్వాన్సెస్ కన్నా కూడా చూస్తే డిక్లైన్సెస్ బాగా డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 534 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1034 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే రిలయన్స్ ఒకటి ఈరోజు టెక్నికలీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బాగా రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసిన కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో అప్ అనేది కొనసాగుతూ ఉండడం మనం చూస్తున్నాము. అండ్ కమోడిటీస్ చూస్తే ప్రస్తుతం గోల్డ్ 0.07% పాజిటివ్గా 32,292 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.39% పాజిటివ్గా 39,554 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ 1.61% పాజిటివ్గా 3,784 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 3.63% నెగిటివ్గా 238 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే సన్ టీవీ నెట్వర్క్స్ అరౌండ్ 5.5%, గ్లెన్మార్క్ 3%, ఎంఫసిస్ 2.80%, వొకాట్ 2% అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1.5% పైగానే నెగిటివ్ బేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఫిలిప్స్ కార్బన్ 9.5%, హెచ్ఎస్ఐఎల్ అండ్ హెచ్ఎస్ఐఎల్ చూసుకున్నట్టు ఆల్మోస్ట్ ఒక 5.5%, అజ్మీరా రియాలిటీ 5%, ఎక్సెల్ 4.5% అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ 3 to 3.5% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూవర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్లో కనుక విన్నట్టయితే మార్కెట్స్ ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేస్తాయి. బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ కరెక్షన్ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాము. అనుకున్నట్టుగానే 10,900, 920 ఆ లెవెల్ని బ్రేక్ చేసి అక్కడ నుండి కూడా మార్కెట్స్ కంటిన్యూస్గా ఒక ఫాల్ అనేది మనం కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సెక్టర్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటారు మార్కెట్స్పై? అంటే ఈరోజు ఓపెనింగ్ చూస్తే అంటే గ్లోబల్గా మనకి చాలా పాజిటివ్గా ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్. అయితే మన మార్కెట్స్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ వీక్ అయిపోయిందండి. డే అంతా కూడా వీక్ జోన్లోనే ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇప్పుడు డే స్లోస్ కానీ చూసుకుంటే 10,875, ప్రస్తుతానికి 10,904 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాము గత ఒక 10 సందర్భాల్లో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 10,000 ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. 950 to 960 ఆ లెవెల్స్ని దాటి నిఫ్టీ పెరగలేక మనకి మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. ఈరోజు మనకి అంటే ప్రధానంగా నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన రిలయన్స్ ఒక 1.5% దాకా గెయిన్స్లో ఉంది. అదేవిధంగా విప్రో కూడా 2%, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్ రిజల్ట్ అనౌన్స్ చేయనుందండి. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాస్ట్ 2 డేస్లో మంచి రిజల్ట్ పోస్ట్ చేసినా కూడా వీకే అండ్ జీ ఒకటి మళ్ళీ లో నుంచి రికవరీ ఉంది. దీన్ని ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా వీక్గా ఉన్న స్టాక్స్లో సన్ ఫార్మా 10% దాకా కరెక్ట్ అయ్యింది. 380 లెవెల్స్ 6 years లోకి ఈరోజు టచ్ కావడం చూస్తున్నాము. దీనికి ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్ కారణంగా ఈ స్టాక్లో ఈ విపరీతమైన సెల్లింగ్ అనేది చూస్తున్నాము. మరోవైపు భారతీ ఎయిర్టెల్ ఒకటి 6% అనేది నెక్స్ట్ టాప్ లూజర్గా ఉన్నాయి. ఈ రెండు బాగా నిఫ్టీని డ్రాగ్ చేస్తున్న కౌంటర్స్లో ఈ రెండు మనకి ఎక్కువ పర్సంటేజ్ పరంగా బాగా పడ్డాయి కాబట్టి ఈ రెండు ఉన్నాయి. అది కాకుండా ఐషర్ మోటార్స్ సెల్ కాల్ ఇవ్వడం కూడా జరిగింది. 20,800 క్లోజర్గా ఆ లెవెల్లో. ఇది ఈ మధ్యకాలపు లోస్ 20,170 దగ్గరికి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నిన్న బాగా పెరిగిన యాక్సిస్ బ్యాంకులో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడుతుంది. ఓవరాల్గా చూడాలి అంటే మార్కెట్స్ నేను అనుకోవడం క్లోజింగ్ కూడా
ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే శేషు గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రస్తుతం సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఫార్మా బేస్డ్ స్టాక్స్ అన్నింటిలో ఈరోజు కరెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ముఖ్యంగా సన్ఫార్మా ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా క్రాక్ అవ్వడం చూస్తున్నాము. ఒక 10% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో మూవ్ అవుతుంది. ద సేమ్ టైం లుపెన్ కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది మనకు కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఈ సన్ఫార్మా ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా ఫార్మా స్పేస్లో కొంతవరకు ఈ కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చు అంటారా? అంటే ఫార్మా స్పేస్లో అని లేదండి, మనకి ఓన్లీ సన్ ఫార్మాలోనే ఎక్కువగా మనకి కరెక్షన్ చూస్తున్నామండి. నేను క్లియర్గా దీన్ని ఒక 3-4 ఏళ్ళ నుంచి కూడా నేను సన్ ఫార్మాని అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నాను. అంటే అప్పుడున్న రీజన్స్ వేరు, ఇప్పుడున్న రీజన్స్ వేరు. అంటే అప్పుడు రీజన్స్ చెప్పాలి అంటే వీళ్ళు ర్యాన్ బ్యాక్సీని టేక్ఓవర్ చేసిన తర్వాత అంటే ఆ ర్యాన్ బ్యాక్సీ ఇండియాలో ఒక టైంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉండేదండి. ఆ తర్వాత స్లోగా ర్యాన్ బ్యాక్సీ బిజినెస్ని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. అదే బ్రాండ్ వాల్యూని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. యాక్చువల్గా చెప్పాలంటే సన్ ఫార్మా ఈవెన్ ఇప్పుడు ర్యాన్ బ్యాక్సీని పక్కన పెడితే ఈవెన్ టాప్ 10లో కూడా రెవెన్యూస్ పరంగా ఉండదండి. ర్యాన్ బ్యాక్సీని కలుపుకుంటే మాత్రమే ఇది టాప్ కంపెనీగా ఉంటుంది. ఆ సన్ ఫార్మాకి కొన్న డీల్ అనేది చాలా పెద్ద డీల్, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అనేది సన్ ఫార్మా ర్యాన్ బ్యాక్సీ డీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత రీసెంట్ డేస్లో అంటే లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా మనం చూస్తుంటే ఎక్కువగా అంటే పేటెంట్స్ కోసము కొత్త డ్రగ్ పేటెంట్స్ కోసం వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. అదొక మైనస్ పాయింట్. దానివల్ల వీళ్ళకి రిటర్న్ పెద్దగా లేదు. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఒక 5-6 నెలల్లో కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర, తర్వాత నిన్న కూడా మనకి ఈరోజు న్యూస్ కూడా ఏంటంటే సెబీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అలిగేషన్స్ అనేది ఎక్కువ, కార్పొరేట్ గవర్నెన్స్ అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం ఇది పెద్దగా పెరిగే అవకాశమే లేదండి. డౌన్ సైడ్ ఎంత వస్తుందని చెప్పలేము, బట్ పెద్ద పెరిగే అవకాశం లేదండి. ఓకే శశి గారు, చూసుకున్నట్టయితే ఎక్కువగా లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎల్ఎన్టీ కంప్లీట్ డౌన్ ట్రెండ్ వేస్లోనే మూవడం మనం చూస్తూ ఉన్నాము. నిన్న కొంతవరకు ఒక చిన్నపాటి పాజిటివ్ మూవ్స్ అనేది వచ్చినప్పటికీ కూడా అది నిలబెట్టుకోలేకపోతుంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ కొంత ఓపెన్ అయిన హైస్ నుండి కూడా బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో దీనిలో కనుక చూస్తే మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నారు? చూడండి, ఎల్ఎన్టీ కూడా ఇది సెల్ కాల్ ఇచ్చామండి మనం. లాస్ట్ ఒక 5-6 కాదండి, ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి కూడా మనం చూసుకుంటే ఎల్ఎన్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. 1400 దగ్గర నుంచి కూడా ఈ స్టాక్లో కరెక్ట్ అవుతూ వచ్చింది. 1320 దాకా ఇది కరెక్ట్ కావచ్చండి. అయితే మధ్యలో పెరుగుతూ ఉంటుంది. మనకి బౌన్స్ బ్యాక్ కావడం అనేది, బాగా పడినప్పుడు బౌన్స్ బ్యాక్ కావడం అనేది సాధారణమే. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు ఫ్రెష్గా సెల్లింగ్ కూడా చేయమని చెప్పనండి. ఒక బౌన్స్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత కనుక చూస్తే రిలయన్స్ ఒకటి ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. టెక్నికలీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్కి సపోర్ట్ని ఇస్తూ స్ట్రాంగ్గా మూవ్ అవుతోంది. సో రిలయన్స్కి డే పరంగా టెక్నికల్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా టార్గెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? చూడండి, రిలయన్స్ మామూలుగా సాధారణంగా రిజల్ట్కి ముందు పెరిగింది, తర్వాత రిజల్ట్ బాగా వచ్చాయండి. రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసినా కూడా ఈ స్టాక్లో ఈరోజు మనకి బాగా కరెక్షన్ చూసేవాళ్ళము. ఈరోజు కొంచెం మార్కెట్ సపోర్ట్ చేసిన స్టాక్లో రిలయన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. నేను కూడా నెక్స్ట్ టార్గెట్ ఈరోజు హైస్ ఏదైతే ఉన్నాయో 1158 అంటే 1160 ప్లస్ అనమాట. 1160 ప్లస్ దాకా రావచ్చు. అది దాటితే ఫర్దర్గా అప్ ట్రెండ్ ఉంటుంది. ఏదైనప్పటికి కూడా ఇది వీక్ జోన్లో నుంచి అప్ ట్రెండ్కి వచ్చింది. అయితే రిజల్ట్ తర్వాత దీంట్లో 1-2 రోజులు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ కూడా తీసుకుందాం. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 శ్రీకాంత్, అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో అడగండి శ్రీకాంత్. మేడం, హైదరాబాద్ మాట్లాడుతున్నామండి. గ్రాఫైట్ ఒకటి వచ్చి 800లో బై చేసామండి, 3000 షేర్స్. ఓకే, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది, 700 దగ్గర నడుస్తుంది. హోల్డ్ చేయమంటారా? ఇంకొకటి జెట్ ఎయిర్వేస్ 255లో సేల్ చేసామండి. ఓకే, రెండు స్టాక్ నుంచి హోల్డ్ చేయమంటారా లేకుంటే క్లోజ్ చేయమంటారా? షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? అవునండి, జెట్ ఎయిర్వేస్ 255 సేల్ చేశానండి. ఓకే అండి, అంటే ట్రేడింగ్ కోసం తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ కా?
ఓకే, గ్రాఫైట్ ఎంతలో కొన్నారండి? 800. ఒకటండి, గ్రాఫైట్ మీద నేను పాజిటివ్ అయితే లేనండి. ఈ ఓవరాల్గా ఈ సెక్టార్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా చాలా హెవీగా కరెక్ట్ కావడం చూస్తున్నాము. సెల్ అండ్ ర్యాలీస్ అంటే అంతకుమించి పెద్దగా చెప్పుకోవాల్సింది ప్రస్తుతానికి ఏం లేదండి. మీరు 800 క్లోజర్గా వస్తే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేను, బట్ అది వస్తే మాత్రం మీకు అదృష్టంగా భావించి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. చాలా డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి, న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ పోతున్నాయి. తర్వాత జెట్ ఎయిర్వేస్ మీరు అంటే మనకి న్యూస్ అంతా వచ్చేసి మనకి టీవీలో బాగా నెగిటివ్ న్యూస్ వచ్చినాక ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి ఇంకా ఫర్దర్గా వీక్ అవుతుంది అన్న టైంలో మీరు సెల్ చేశారు. ప్రస్తుతానికి 265 అంటే అది డెఫినెట్గా ఓవరాల్ ట్రెండ్ అయితే వీకే ఉందండి. అయితే ఈ న్యూస్ బేస్డ్ స్టాక్ కాబట్టి న్యూస్ మీద ఆధారపడి స్టాక్లో మూవ్ చూస్తుంటాం కాబట్టి చూడండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్లో మీ రేట్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయమంటాను. 280 బ్రేక్ అయితే దీనికి మరింత వీక్ కావచ్చండి. అంటే టెక్నికల్ కూడా మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా న్యూస్ మీద ఆధారపడి స్టాక్ పోతూ ఉంటుంది. బాగా షార్ట్స్ బాగా ఉన్నప్పుడు దీంట్లో షార్ప్ బౌన్సెస్ చూస్తామండి. మళ్ళీ అవి కొన్ని రోజులు పెరుగుతుంది, మళ్ళీ సస్టైన్ కాలేకపోతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యాక్చువల్గా హోల్డ్ చేయమని కూడా చెప్పకూడదు, ఎగ్జిట్ కావాలని చెప్పాలి. మళ్ళీ రేపెల్లుండిలో కరెక్షన్ వచ్చినా కూడా 5 to 6% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ ఇందులో రావచ్చు అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి కిరణ్. హలో కిరణ్, అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. కన్ఫర్మ్ ఒకటి 430 కాల్ 8 రూపీస్ లో బై చేశాను మేడం. ఓకే ఓకే, ఇంకోటి వచ్చేసి కన్ఫర్మ్ అని ఈ లెవెల్లో ఫ్యూచర్ లో బై చేసా ఒకసారి ఈ రోజు రేపటి కట్టా సార్ ఒకసారి చెప్తాను. సన్ఫార్మ్ ఎంత కాలం అండి? 430 కాల్ 8 రూపీస్లో తీసుకోండి. కానీ సన్ఫార్మా మీరు 3 రూపీస్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. ఇంకా 430 వైపు ఈ స్టాక్ వెళ్ళే అవకాశాలు అనేది అసలు లేననే చెప్పాలి. వద్దండి, మీరు అవాయిడ్ చేయండి. రిస్కీ బెట్లు అవుతాయి ఇవన్నీ కూడా. అది ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. 380 దగ్గర కొంచెం సపోర్ట్ ఉండొచ్చేమో, బట్ నేను సజెస్ట్ చేయను అండి దీన్ని మళ్ళీ ఫ్రెష్గా బై చేయడం అనేది. మీ 430 కాల్ మీరు ఎగ్జిట్ కాండి. రేపు ఎల్లుండిలో మాత్రం పెరిగితే స్టాక్ నుంచి రేపు ఎల్లుండి కాదు, ఈవెన్ ఇప్పుడు 3 రూపీస్ ఉంది, 3-4 రూపీస్ ఉంది, ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. టీసీఎస్ ఫీచర్స్ 1885లో తీసుకున్నానండి లాంగ్. ఓకే, ఇది ఒకటి ఎస్బీఐ 300 టిఈ ఓకే, పుట్స్ 6.40 తీసుకున్నానండి. 6.50 ఓకే. ఎంత పుట్స్ అండి? ఎంత ఎస్బీఐ 300 పుట్ ఎంతలో తీసుకున్నారు? పుట్ట 6.40 తీసుకున్నానండి. తర్వాత టీసీఎస్ ఫీచర్స్ 1885లో హై చేస్తున్నాను. ఓకే, చూడండి, ఎస్బీఐ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఎస్బీఐ అయితే కొంచెం వీక్నెస్ అనేది లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా మనకి కనిపిస్తుంది. ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ నేను అనుకోవడం కొంచెం టైం పట్టొచ్చండి. దానికి ముందు ఒక డిప్ అనేది రావచ్చు. మార్కెట్ కూడా వీక్ అవుతుంది, అంటే మార్కెట్ హైయర్ రెసిస్టెన్స్ జోన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీ పుట్స్ని హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఒక డిప్ రాగానే ఒక 3 to 4% పడంగానే ఎస్బీఐ మీరు కవర్ చేసుకోవాలండి. పుట్స్ని కవర్ చేసుకోవాలి మార్కెట్ పరిస్థితులను బట్టి. తర్వాత టీసీఎస్ ఎంతలో కొన్నారండి? 1885. ఓకే, టీసీఎస్ 1885. ఓవరాల్గా ఐటీ ప్యాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. అయితే టీసీఎస్ రిజల్ట్ అంటే ఇన్ఫోసిస్తో కంపేర్ చేసుకుని టీసీఎస్ కొంచెం వీక్గా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. అయితే ఇది ఐటీ కంపెనీస్లో వీక్గా ఉందంటే టీసీఎస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 1920 ఆ లెవెల్స్లో మీరు ప్రాఫిట్ని తీసేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం 1880 కింద స్టాప్ లాస్ అంటే 1878 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా రాఘవేంద్ర మెయిల్ చేశారు. స్కిప్పర్ 80లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ మీతో ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. 80 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. ₹80. యా,
కానీ స్కిప్పర్ ఇది ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండాలండి. యాక్చువల్గా ఇది మనకి 266 నుంచి పడుతూ ఉంది. మీరు 80 రూపీస్లో కొన్నారు, ప్రస్తుతానికి కూడా అదే రేట్లో ఉంది. మా ఒక 10 రూపాయలు 5-6 రూపాయలు పెరగొచ్చేమో. వీటికి టార్గెట్స్ ఏముంటాయండి? ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ అనేది ఉంటుందండి స్టాక్స్లో. మీ అదృష్టం బాగుండి మీరు తీసుకున్న దాన్ని మీరు మరింత పడకుండా ఉంటే అది మీరు అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. మీరు ఎగ్జిట్ కానండి. ఇటువంటి స్టాక్స్ గురించి చెప్పేది కూడా పెద్దగా ఏమి ఉండదండి. మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. నాగేశ్వరరావు మెయిల్ చేశారు. గుజరాత్ గర్స్ అరౌండ్ 150లో అండ్ హెచ్ఈజీ 4000లో తీసుకున్నాను. రెండు కూడా హోల్డ్ చేయమంటారా? ఫ్యూచర్స్లో ఎలా ఫర్దర్గా ఎలా ఉండొచ్చు అంటారు? గుజరాత్ గ్యాస్ 150, హెచ్ఈజీ 4000. హెచ్ఈజీని క్లియర్గా నేను అందరూ కూడా చాలామంది బై అనే టైంలో నేను ఈ స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్పానండి. బాగా పెరిగిపోయి ఉన్నాయి. వీటికి నిజంగా ఎంత పెరగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక స్టోరీ బిల్డ్ చేసేసి ఈ సెక్టర్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా పెంచారండి. అంటే స్టోరీ అనేది అక్కడ మనకి అంటే ఎంత అవసరమో అంత కాకుండా అంటే ఫ్యూచర్ అంతా ఈ గ్రాఫైట్ స్టాక్స్కి ఉంటుంది. ఇక ఇప్పుడు కొనకపోతే మనకి మిస్ అయిపోతాం, ట్రైన్ మిస్ అయిపోతాం, బస్ మిస్ అయిపోతాం, ఇటువంటి కుక్డ్ స్టోరీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి ఇప్పుడు చూసుకుంటే అన్నీ కూడా పడుతున్నాయి. ఇంకా హెచ్ఈజీ మిగతా వాటిలాగా పడలేదండి. మీ రేట్ రావడం అనేది 4000లో కొన్నా అన్నారు. బెటర్ ఏంటంటే అక్కడికి వస్తే ఎగ్జిట్ కాండి. అంతవరకు వస్తుందని నేను చెప్పను. ఇంకా వీకే అవకాశం ఉంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే హెచ్ఈజీ పర్లేదండి. రిజల్ట్కి ముందే ఏమైనా ర్యాలీ వస్తే అదృష్టంగా భావించి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మాధురి మెయిల్ చేశారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 1 to 2 years వీతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. పొటెన్షియలీ ఎలా ఉంది? ఇజ్ ఇట్ రైట్ టైం అని అడుగుతున్నారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఫండమెంటల్గా మంచి కంపెనీ అండి. ఇది మనం చాలా తక్కువ లెవెల్స్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి దీన్ని మీరు కొనుక్కోండి. కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్కి కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. గణేష్ మెయిల్ చేశారు. ఎన్ఐటి లిమిటెడ్ అండ్ ఎస్ బ్యాంక్ ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడు ఎస్ బ్యాంక్ అయితే నేను కొనుక్కోమని చెప్తానండి. కరెక్షన్స్లో ఎస్ బ్యాంక్ని పిక్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్కి. ఎన్ఐటి టెక్నాలజీస్ మాత్రం నేను అంత దాని మీద బులిష్ అయితే లేనండి. శశి గారు, ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్తే మార్కెట్స్ కంప్లీట్గా మీరు అన్నట్టుగా కంపేర్ టు ఏషియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు బాగా వీక్ అవుతూ ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ సెకండ్ హాఫ్ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? ఈ లెవెల్ నుంచి కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అవ్వచ్చు అంటారా, లేదంటే కొంత ఇదే లెవెల్లో ట్రేడ్ అవ్వచ్చు అంటారా? చూడండి, చాలా వరకు ఇదే లెవెల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫ్లాట్గా ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. ఎందుకంటే రిలయన్స్ లాంటి కౌంటర్ డే హైస్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 స్టాక్స్ ఈ విధంగా స్ట్రాంగ్ ఉంటే నిఫ్టీ పెద్దగా పడకపోవచ్చు. దీనికి తోడు మనకి రేపు హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా రిజల్ట్ ఉన్నాయండి. నెక్స్ట్ వీక్లో కూడా చాలా కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి. ఇట్లా రిజల్ట్ పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు ఒకేసారి మార్కెట్ని పడిపోతుందని చెప్పలేం, అట్లనే పెరుగుతుందని చెప్పలేం. కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ శశి గారు. సో వియర్స్ ప్రెజెంట్ మార్కెట్ స్ట్రెండ్ చూస్తే నిఫ్టీ 30 పాయింట్స్ నెగిటివ్గా 10,875 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 95 పాయింట్స్ నెగిటివ్గా 36,278 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్స్ నెగిటివ్గా 27,472 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ వాళ్ళను స్టే ట్యూన్.